చేశారు. నంది అవార్డ్స్ కూడా మొదలవుతాయి అనిపిస్తుంది సార్. తొందరలో నంది అవార్డ్స్ కూడా మొదలవుతాయి. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము, అడిగాము, ఆయన కూడా అన్నారు డెఫినెట్గా చేద్దాం. ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, ఆ బాధ్యత ఆయనకి అప్పగిస్తాను, ఆయన చూస్తారు. పైడి జయరాజు అండ్ కాంతారావు గారి అవార్డ్స్, వారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. డెఫినెట్గా. ఎందుకంటే పైడి జయరాజు గారు అనే ఆయన తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి. ఆ రోజుల్లో మేమెవరో ఆర్టిస్టులు 11 రోజుల నుంచి ఆయన, మేము చిన్నప్పుడు ఆయన సినిమాలు కూడా చూసాం. ఆయన హిందీ సినిమాలు ఎక్కువ చేశారు. ఆయన హిందీలో మంచి యాక్షన్ హీరో, చాలా బాగా చేశారు. ఆయన పేరు మీద ఒక అవార్డు ఇచ్చారు. అలాగే కాంతారావు గారు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన హీరోల్లో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఒక విధంగా. ఎందుకంటే అన్ని జానపద సినిమాలు కానీ, పౌరాణిక సినిమాలు కానీ, సాంఘిక సినిమాలు కానీ అన్నిట్లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఆయన ఒక ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు తర్వాత కాంతారావు గారు, జగ్గయ్య గారు ఉండేవారు. కత్తి ఫైట్ అంటే కాంతారావు గారే గుర్తొస్తారు. కత్తి కాంతారావు గారు అని అంటారు కొంతమంది. అది ఆయన పేరు ఉన్న వీళ్ళిద్దరి పేర్ల మీద పెట్టడం చాలా